పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. పాండ్య ఇమేజ్ విషయంలో పక్కా ప్లానింగ్ తో ఉన్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. హోమ్ గ్రౌండ్ లోనే కాదు, నైబరింగ్ స్టేట్స్ లో ఉన్న గ్యాప్ ని కూడా పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకుంటున్నారు. ప్రెజెంట్ బన్నీ లైనప్ చూస్తే ఐకాన్ స్టార్ ప్లానింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. పుష్పరాజ్ గా పాన్ ఇండియా మార్కెట్ ను షేక్ చేసిన అల్లు అర్జున్ ఆ ఇమేజ్ ను కంటిన్యూ చేసేందుకు పక్కా ప్లాన్ సిద్ధం చేశారు. తెలుగులో బన్నీ మార్కెట్ కు తిరుగులేదు. మలయాళంలోనూ చాలా కాలంగా బన్నీ సినిమాలు మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. అక్కడి రీజనల్ స్టార్స్ రేంజ్ లో అల్లు అర్జున్ ను యాక్సెప్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. పుష్ప సినిమాతో నార్త్ లోనూ బన్నీ ఇమేజ్ పీక్స్ కు చేరింది. బాలీవుడ్ టాప్ స్టార్స్ కి కూడా సాధ్యం కాని ఎన్నో రికార్డులు అల్లు అర్జున్ ఖాతాలో చేరాయి. ఇప్పుడు ఆ మార్కెట్ రేంజ్ ను మరింత పెంచుకునేలా లైనప్ సెట్ చేశారు ఐకాన్ స్టార్. ఇండియా బిగ్గెస్ట్ మూవీ ఇండస్ట్రీలో ఒకటైన కాలీవుడ్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు. ప్రెజెంట్ తమిళనాట స్టార్ లీగ్ లో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ను పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకుంటున్నారు ఐకాన్ స్టార్. అందుకే బ్యాక్ టు బ్యాక్ తమిళ దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. ప్రెజెంట్ అట్లీ దర్శకత్వంలో రాకా సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్ ఆ సినిమా పూర్తయిన వెంటనే మరో తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కెప్టెన్సీలో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రెండు సినిమాలతో మాలీవుడ్ తరహాలో కాలీవుడ్ లోనూ సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకునేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రెజెంట్ నేషనల్ లెవెల్లో ట్రెండ్ అవుతున్న హీరోయిన్ త్రిష. కాలీవుడ్ పాలిటిక్స్ లో ఆమె పేరు తెర మీదకి రావడంతో ఈ బ్యూటీ ఫిలిం కెరీర్ గురించి కూడా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా త్రిష ఇక సినిమాలకి గుడ్ బై చెప్పేస్తారన్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఫిలిం జర్నీలో కొన్ని రికార్డులు సాధించకుండానే రిటైర్ అవుతున్నారన్న వార్తలు రావడంతో ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. సీనియర్ బ్యూటీ త్రిష సినిమాలకు గుడ్ బై చెప్పేస్తారన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. అయితే ఈ నేపథ్యంలో ఈ బ్యూటీ మిస్ అయిన కొన్ని రికార్డుల గురించి మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్. ప్రెజెంట్ హీరోలతో పాటు హీరోయిన్ల కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్స్ చాలా కీలకం. త్రిష బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించినా ఇంతవరకు 1,000 కోట్ల సినిమా కూడా ఈ బ్యూటీ కెరియర్లో లేదు. త్రిషతో పాటు ఇండస్ట్రీకి పరిచయమైన నయనతార, అనుష్క లాంటి హీరోయిన్స్ లేడీ ఓరియంటెడ్ జానర్లో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. కానీ త్రిష విమెన్ సెంట్రిక్ సినిమాలు చేసినా కమర్షియల్ గా బిగ్ హిట్ రాలేదు. దీంతో సొంతంగా త్రిషకు మార్కెట్ క్రియేట్ కాలేదు. డిజిటల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్న త్రిష ఆశించిన రేంజ్ లో సక్సెస్ కాలేకపోయారు. ప్రెజెంట్ రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమాలు కూడా అన్నీ రిపీట్ కాంబోసే. దీంతో బిగ్ అచీవ్మెంట్స్ అన్నది ఏమీ లేకుండానే త్రిష కెరియర్ కు గుడ్ బై చెప్పేస్తున్నారా అని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. డార్లింగ్ ప్రభాస్ లైనప్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ స్పిరిట్. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫస్ట్ టైం పోలీస్ యూనిఫామ్ లో కనిపించబోతున్నారు డార్లింగ్. ప్రెజెంట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా లాక్ చేశారు. కానీ ఆ టైంకి సినిమా రిలీజ్ అవుతుందా? ఈ విషయంలోనే మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ప్రెజెంట్ ప్రభాస్ లైనప్ లో 4-5 సినిమాలున్నా ఎక్కువ బజ్ మాత్రం స్పిరిట్ సినిమా మీదే ఉంది. యాక్షన్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగ దర్శకుడు. యానిమల్ సినిమాతో నేషనల్ లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ ఇప్పుడు ప్రభాస్ను ఎలా ప్రెజెంట్ చేస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ప్రెజెంట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్న ఈ సినిమాను 2027 మార్చి 5న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. అయితే షూటింగ్ స్కెడ్యూల్స్ అనుకున్నట్లుగా జరగకపోవడంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడే ఛాన్స్ ఉందన్న ప్రచారం మొదలైంది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ డీలా పడిపోయారు. వాయిదా వార్తలు వైరల్ కావడంతో మేకర్స్ స్పందించారు. షూటింగ్ కాస్త ఆలస్యమైనా రిలీజ్ విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవంటోంది మూవీ టీం. ముందు చెప్పినట్లుగా 2027 మార్చి 5న స్పిరిట్ గ్లోబల్ రిలీజ్ గ్యారంటీ అని ప్రామిస్ చేసింది. ఈ అప్డేట్ తో డార్లింగ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ప్రెజెంట్ స్పిరిట్ తో పాటు ఫౌజీ, కల్కి 2 సినిమాల్లోనూ నటిస్తున్నారు ప్రభాస్. ఫౌజీ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ ప్లానింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. సిల్వర్ స్క్రీన్ మీద ఫుల్ ఫామ్ లో లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో రచ్చ చేస్తున్నారు బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీ కపూర్. హీరోయిన్ గా గ్లామర్ ఇమేజ్ అందుకోవడంలో తడబడుతున్న ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం అంతకు మించి అన్న రేంజ్ లో దూసుకుపోతున్నారు.
అతిలోక సుందరి వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ నటిగా ప్రూవ్ చేసుకున్న స్టార్ లీగ్ లోకి మాత్రం ఎంట్రీ ఇవ్వలేకపోతున్నారు. నార్త్ లో గ్లామర్ హీరోయిన్ గా ఛాన్సులు రాకపోవడంతో ప్రెజెంట్ సౌత్ మీద కాన్సన్ట్రేట్ చేశారు ఈ బ్యూటీ. సిల్వర్ స్క్రీన్ ఇమేజ్ ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్ గా ఉంటున్నారు ఈ స్టార్ కిడ్. తన వెకేషన్ ఫోటోస్ తో రెడ్ కార్పెట్ అపియరెన్స్లతో అభిమానులకి నిద్ర పట్టకుండా చేస్తున్నారు. రీసెంట్ గా గ్లామర్ వరల్డ్ లో జాన్వీ నయా లుక్స్ సోషల్ మీడియాలో టాప్ లో ట్రెండ్ అవుతున్నాయి. జాన్వీ ఈ రేంజ్ లో గ్లామరస్ ఫోటో షూట్స్ చేయడం ఫస్ట్ టైమే కాదు, గతంలోనూ ఐఎమ్ సో హాట్ అనే రేంజ్ లో రచ్చ చేశారు జూనియర్ శ్రీదేవి. అయితే సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో హీట్ పెంచినా సిల్వర్ స్క్రీన్ మీద జాన్వీకి గ్లామర్ క్వీన్ అన్న ట్యాగ్ మాత్రం దక్కడం లేదు. ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న పెద్దితో అయినా ఆ కోరిక నెరవేరుతుందేమో చూడాలి. నటిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి పుష్కర కాలం పూర్తవుతున్నా ఇంతవరకు కెరియర్లో టాప్ రేంజ్కి చేరుకోలేకపోయారు బాలీవుడ్ బ్యూటీ హ్యూమా కురేషి. హీరోయిన్గా సక్సెస్ రాకపోయినా డిజిటల్ ఎంట్రీతో ఫుల్ ఫామ్ చూపిస్తున్నారు. ఇక కెరియర్ విషయంలో పెద్దగా జోష్ కనిపించకపోవడంతో పర్సనల్ లైఫ్లో బిగ్ డెసిషన్ తీసుకోబోతున్నారట ఈ బ్యూటీ. 2012లో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన హ్యూమా కురేషికి కెరియర్ లో ఇంతవరకు బ్లాక్ బస్టర్ అన్న రేంజ్ సినిమా ఒక్కటి కూడా లేదు. దీంతో నటిగా ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజులకే సపోర్టింగ్ రోల్స్ కి షిఫ్ట్ అయ్యారు ఈ భామ. ఆ తర్వాత నెమ్మదిగా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. అయితే ఈ సిచ్యువేషన్ ని ఫేస్ చేసేందుకు ఇంట్రెస్టింగ్ స్టెప్ తీసుకున్నారు హ్యూమా. 2018లో కాలా సినిమాతో సౌత్ ఎంట్రీ ఇవ్వటం హ్యూమా కెరియర్ ని మలుపు తిప్పింది. ఈ సినిమా సక్సెస్ కాకపోయినా ఈ బ్యూటీకి సౌత్ లో మంచి మార్కెట్ క్రియేట్ అయింది. తర్వాత వలిమైతో మరోసారి సౌత్ ఆడియన్స్ ముందుకి వచ్చారు హ్యూమా కురేషి. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో హ్యూమాకి పాన్ ఇండియా ఇమేజ్ క్రియేట్ అయింది. దీంతో డిజిటల్ నుంచి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రెజెంట్ డిజిటల్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్న హ్యూమా పర్సనల్ లైఫ్ లోనూ బిగ్ చేంజ్ కి వెల్కమ్ చెప్పారన్నది బాలీవుడ్ టాక్. ఆ మధ్య యాక్టింగ్ కోచ్ రచిత్ తో సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారన్న న్యూస్ గట్టిగా వినిపించింది. హ్యూమా రచిత్లు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయకపోయినా ఈ న్యూస్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మరోసారి హ్యూమా పెళ్లి వార్తలు తెర మీదకు వచ్చాయి. ఈ ఏడాది అక్టోబర్లో ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారన్నది లేటెస్ట్ టాక్. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.